నష్టపోరు, వ్యాపారస్తులు నష్టపోరు. ఆ విధంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 23న గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు, ఇతర సమస్యలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గిరిజనులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గిరిజన సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ కార్యాలయంలో ఈ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీ సామాజిక చెందినటువంటి నాయకులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వైఎం రామానుజులు గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా కార్యదర్శి అయినటువంటి మారుతి వరప్రసాద్ గారు, సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ గారు, నాసా రాంబాబు గారు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి రుణాలు ఇంతవరకు ఇవ్వకపోగా గిరిజనులపై అనేకమైనటువంటి అరాచకాలు, అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వెల్దుర్తి కానీ, కొల్లాపల్లి, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, తండాల్లో కానివ్వండి, సాగునీరు, తాగునీరుకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయా సమస్యలపై చర్చించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి